నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోస్తా జిల్లాల్లో నివార్ తుఫాన్ ప్రభావం, నీట మునిగిన పంట పొలాలు, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. అనుమతులు లేని లేఅవుట్లపై చర్యలు తప్పవని హెచ్చరించిన వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్. ఈ నెల 28, 29 తేదీల్లో ఓటర్ల జాబితా చేర్పులు, మార్పులకు ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేసినట్లు వెల్లడి. వినుకొండ పట్టణంలోని 21వ వార్డులో చేతికి అందేంత ఎత్తులో వేలాడుతున్న విద్యుత్ తీగలు, చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్న కాలనీ వాసులు. కోస్తా జిల్లాలో నివార్ తుఫాన్ తాకిడితో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పంటలు నీట మునిగాయి. వినుకొండ నియోజకవర్గంలోని మండలాలతో పాటు ఆయా గ్రామాల్లో పంటలు నీట మునిగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో నివార్ తుఫాన్ రైతుల ఆశలపై నీళ్లు చెల్లింది. పత్తి, మిరప, వరి, కంది పంటలు నీటిపై తేలాడుతుండడంతో రైతులు కన్నీరు మిగిలింది. ఆయా మండలాల్లోని వ్యవసాయ శాఖ అధికారులు పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు అందించారు. వినుకొండ మండలంలో నిఫర్ తుఫాను సందర్భంగా చాలా మనకి ఇప్పటి వరకు 76.6 మిల్లీమీటర్ల వర్షపాత నమోదైంది గడిచిన 2 రోజుల్లో. ఈ భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ వస్తు నష్టం అయినట్టు ఎటువంటి నివేదిక అందలేదు. అయితే పిట్టంబండ, ఉమ్మడివరం గ్రామాల మధ్య ఉన్నటువంటి మల్లెడవాగు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరు కూడా ఆ రోడ్లో ప్రయాణించవద్దని చెప్పేసి, మరియు తగు జాగ్రత్త తీసుకోమని చెప్పేసి వీఆర్ఓ కూడా చూడడం జరిగింది. అక్కడ మా రెవెన్యూ సిబ్బందిని ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు మండలంలో జరిగినటువంటి పంట నష్టం మీద కూడా మండల వ్యవసాయ శాఖ అధికారితో కూడా కలిసి కూర్చొని నివేదిక తెప్పించుకోవడం జరుగుతుంది. ఇద్దరం కూడా మేము మండలంలో కొన్ని ప్రాంతాలు తిరుగుతాము. అదేవిధంగా వైద్య శాఖ మరియు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఒక సమీక్ష నిర్వహించుకొని ఈరోజు పెట్టుకొని ఎక్కడ కూడా అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శాఖ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల గురించి, అదేవిధంగా పారిశుధ్యం కూడా సకాలంలో చేయమని చెప్పేసి వారిని కూడా అడగడం జరుగుతుంది. తర్వాత ఎవరు కూడా పాత భవనాల్లో నివాసం ఉన్నట్లయితే కనుక, కూలిపోయేటువంటి భవనాల్లో నివాసం ఉన్నట్లయితే కనుక వాళ్ళు మాకు తెలియజేస్తే వాళ్ళకి టెంపరీ షెల్టర్ ఏర్పాటు చేస్తాము. ఏ ఒక్కరు కూడా కూలిపోవడం సిద్ధంగా ఉన్నటువంటి భవనాల్లో నివసించవద్దని, అదేవిధంగా ఈ వర్షాలకు సంబంధించి ఏమైనా అనారోగ్యం, ఏదైనా నీరు కలుషితం కావడం కానీ, తాగునీటి ఇబ్బంది ఉన్నట్లయితే కనుక సంబంధ శాఖ వారికి కానీ నాకు కానీ తెలియజేస్తే కనుక ఆయా శాఖ వాళ్ళని అప్రమత్తం చేసేసి ఎక్కడ కూడా నీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదైనా గ్రామంలో కనుక జ్వరాలు కానీ
ఏదైనా ఇద్దరికి మించి ఎక్కువ మంది కనుక అనారోగ్యం ఉన్నట్లయితే కనుక వెంటనే తెలియజేస్తే కనుక వైద్యశాఖ వారు కూడా అక్కడికి వచ్చి అవసరం ఉంటే క్యాంపు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి తెలియజేయమని చెప్పేసి ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి కూడా మేము తెలియజేశాము. ఏఎన్ఎంలను కూడా మేము అలర్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా సరే రోడ్ల మీద నీరు ప్రవహిస్తున్నట్లయితే కనుక రాకపోకలు జరపకుండా మేము రెవెన్యూ సిబ్బందికి కూడా ఆదేశాలు ఇచ్చాము. ఇటువంటి ఇంకా ఇబ్బంది ఎదుర్కొన్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే కనుక మాకు తెలియజేస్తే మేము దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తాం. మేము సార్ ఇంకా వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటివరకు 76.6 మిల్లీమీటర్ నమోదైంది. జిల్లా యావరేజ్ రైన్ఫాల్ మొత్తం మీద కూడా మనకి యావరేజ్ పడింది 82 మిల్లీమీటర్లు. జిల్లా సాధారణ ఇప్పుడు నివర్ తుఫాన్ కారణంగా పడినటువంటి వర్షపాతం పోల్చుకుంటే జిల్లా సగటుగా తప్పే ఉంది మండలంలో. అయితే ఇంకా రాబోయేటువంటి 12 గంటల పాటు సాధారణ వర్షపాతం నమోదు చెప్పారు. కాబట్టి ఒక్కరు కూడా రాకపోకలు అంటే ఈ వాగులు ఉన్న చోట్ల మాత్రం రాకపోకలు సాగించకుండా జాగ్రత్త తీసుకొని చెబుతున్నాం. మేము కరోనా కారణంగా కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళటం కానీ సమూహాలుగా నిలబడటం కానీ చేయవద్దు. అందరూ కూడా తగు జాగ్రత్త తీసుకోవాలి. మల్లెడి వాగును కూడా నేను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని జిల్లా స్థాయి అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. జిల్లా యంత్రాంగ ఆదేశాలను కూడా ఆల్రెడీ మేము గ్రామస్థాయి ఉద్యోగులకు కూడా మేము చెప్పాము. ఈ వర్షపాతం గురించి, ఈ నివర్ తుఫాన్ గురించి, రాబోయేటువంటి అధిక వర్షపాతం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పటివరకైతే మాత్రం ఇటువంటి నష్టం అంటే ప్రాణ నష్టం మాత్రం అంటే మనుషులకు కానీ పశువులకు కానీ సంబంధించినటువంటి రిపోర్ట్స్ మాకు అందలేదు. పంట నష్టం మాత్రం జరిగింది. అది ఎంత జరిగిందనేటువంటిది ఎన్యూమరేషన్ చేయబోతున్నాము. ఇది రాబోయే 2 రోజుల్లో ప్రాథమికంగా ఒక అంచనా చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే కనుక మేము వెంటనే స్పందించి తగు ఏర్పాట్లు చేస్తాము. వినుకొండ నియోజకవర్గంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా సాగు చేస్తున్న పంటలు దెబ్బతినకుండా రైతులు రక్షణ చర్యలు చేపట్టాలని ఏడీఏ రవిబాబు తెలిపారు. నియోజకవర్గంలోని 5 మండలాల్లో సాగు చేస్తున్న వరి, పత్తి, మిరప, కంది పంటలను సంరక్షణ చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. వినుకొండ మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి సిబ్బందితో కలిసి సందర్శించారు. నివార్ తుఫాన్ తాకిడికి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఉదయం నుండి మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయంలో బిఎల్ఓల సమావేశం తహసీల్దార్ తన సెల్ ఫోన్ లైట్ వెలుగులో నిర్వహించడం చర్చనీయాంశమైంది. అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల వద్ద కొనుగోలుదారులు క్రయ విక్రయాలు చేయవద్దని వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాండ్ డైరెక్షన్ జరగకుండా విక్రయాలు జరిపితే భూమికి భద్రత లేకుండా ఉంటుందన్నారు. అనధికార లేఅవుట్లపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. వినుకొండ మండలంలో వినుకొండ పట్టణ పరిధిలోను మరియు పట్టణ సమీపంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల పరిధిలో కొంతమంది అనధికార లేఅవుట్లు వేసినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి అనధికార లేఅవుట్లు వేసేవాళ్ళు వాళ్ళ దగ్గర ఎటువంటి అంటే కొనుగోళ్లు చేయవద్దని చెప్పేసి కొనుగోలుదారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే చట్టబద్ధంగా ఒక భూమిని వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమిగా మార్పిడి చెందిన తర్వాత కొనుక్కుంటే మీ యొక్క ప్లాట్కి భద్రత ఉంటుంది. కొన్ని చోట్ల జరిగేటువంటి డబుల్ రిజిస్ట్రేషన్లు కూడా వ్యవసాయేతర భూమిగా మార్చకుండా జరిగిన ప్లాట్ల పట్ల కూడా న్యాయస్థానాలు కూడా రక్షణ ఇవ్వలేకపోయినాయి. కాబట్టి ఏ ఒక్కరు కూడా ల్యాండ్ కన్వర్షన్ జరిగి అధికారికంగా ఆ లేఅవుట్ గుర్తింపు పొందిన తర్వాత మాత్రమే మీరు కొనుగోలు చేయమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రాబోయేటువంటి 3 రోజుల్లో మండలంలో వినుకొండ పట్టణానికి మరియు సమీప గ్రామాల్లో ఉన్నటువంటి లేఅవుట్స్లలో ఎక్కడైతే కన్వర్షన్ జరగకుండా లేఅవుట్లు వేసి ఉన్నాయో వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవటం, పెనాల్టీ విధించడం, ఆ లేఅవుట్ రాళ్ళని కూడా తీసివేయడం జరుగుతుంది. వాళ్ళ మీద పెనాల్టీ విధించేందుకు గాను సబ్ కలెక్టర్ గారికి కూడా నివేదిక అందిస్తున్నాము. దీని పట్ల ఆల్రెడీ ఇప్పటికీ నేను వీఆర్ఓలకు ఆదేశాలు ఇచ్చాను. మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే
వ్యవసాయేతర భూమిగా మార్పిడి చెందకుండా ఉన్నటువంటి లేఅవుట్లో ఎవరైనా సరే ప్లాట్లు కొనుగోలు చేస్తే అది భవిష్యత్తులో కనుక మీరు కొనుగోలు చేసిన ప్లాట్ని ఎవరైనా ఆక్రమించినా కానీ దాని మీద డెవల్యూషన్ జరిగినా కానీ దాని భద్రత ఉండదు. న్యాయస్థానాలు కూడా భద్రత ఇవ్వడానికి సాధ్యం కాదని చెప్పేసి ఇప్పటికే తీర్పిచ్చినాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు కన్వర్షన్ జరిగి అధికారికంగా లేఅవుట్ ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి లేఅవుట్లో మాత్రమే మీరు కొనుగోలు చేయమని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఎవరైనా కన్వర్షన్ కాకుండా లేఅవుట్లు వేసుంటే మాత్రం రాబోయే 3 రోజుల్లో దాన్ని ఆ ల్యాండ్ తాలూకు డాక్యుమెంట్స్ మీరు కనుక 3% ఫీజుని కన్వర్షన్ ఫీజుని చెల్లించి కార్యాలయానికి కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే సకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కన్వర్షన్ చేస్తాము. అది అందరికీ కూడా హామీ ఇస్తున్నాను నేను. అయితే ఈ యొక్క అనధికార లేఅవుట్లో మాత్రం తప్పనిసరిగా ఆ రాళ్ళు తీసేయటం, ఆ సర్వే నెంబర్లను కూడా పత్రికాముఖంగా అన్ని పత్రికలు కూడా తెలియజేయటం, ఆయా సర్వే నెంబర్లు ఎటువంటి కొనుగోలు చేయవద్దని చెప్పేసి మాత్రం నేను అనౌన్స్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో వినుకొండ స్థానిక సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ రైతులకు విద్యుత్ మీటర్ల ఏర్పాటును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రైతులను ఇబ్బందికి గురి చేసే చట్టాలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నిరంకుశ పాలనతో రైతుల్ని నట్టేయడం ముంచే 3 నల్ల చట్టాలని మన పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఎంపీలు ఓటైపోతే రాజ్యసభలో మూజువాణి ఓటు మీద ఈ చట్టాన్ని ఆమోదింప చేసుకోవడం జరిగింది. ఈ యొక్క చట్టాల సారాంశం 1, రైతు పండించిన పంట ఎక్కడైనా అమ్ముకునే అవకాశం రైతులకు ఇస్తామంటున్నారు. రైతులు పండించుకున్న పంట ఆ ఊర్లో అమ్ముకోవటానికే అనేక ఇబ్బందులు పడుతున్న రైతులు దేశంలో ఎక్కడైనా రైతులు తీసుకెళ్ళి పండించుకున్న పంటను అమ్ముకోవచ్చు అంటున్నారు. ఇంత దుర్మార్గమైన విషయం ఎక్కడ లేదు. రైతులు ఆ ఊర్లో ఏదైనా సేద్యం చేస్తే ఆ ఊర్లో ఎరువు కొట్టుల దగ్గర పురుగుల మందు షాపులను అప్పులు చేసుకొని రైతులు వ్యవసాయాన్ని సాగించుకునే పరిస్థితి ఉంది. అలాంటి రైతులు ఈ అప్పులు పంట చేతికి రాగానే అప్పుల చెట్టు ముందు కూర్చుంటే ఈ రైతులు దేశాన్ని తీసిపోయేటప్పుడు అమ్మేటప్పుడు. రెండోది, ఎంతైనా కానీ తన పండించిన పంటని నిల్వ చేసుకునేటంట అసలు పండించుకునే పంట నిల్వ చేసుకునే పరిస్థితి ఎక్కడుంది మన భారతదేశంలో? తెచ్చుకున్న పంట పొలం మీద ఉండగానే అమ్ముకొని రైతులకి అప్పులు కట్టుకునే పరిస్థితి అయితే ఎక్కడంట. ఈ ఎంతైనా నిల్వ చేసుకునే చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. గుత్త పెట్టుదారులకి సులాభం చేర్చుకునేది. అప్పుడు రిలయన్స్ మార్ట్లు, వాల్మార్ట్లు, ఇంకో మాటలలో వీళ్ళందరూ కూడా రైతుల దగ్గరకు వచ్చి ధాన్యాలు, పప్పు దినుసులు కొనుగోలు చేసి వారు నిలవబెట్టుకొని రైతుల దగ్గరకు వచ్చినప్పుడు రైతు 1000 రూపాయలు అమ్ముతా అంటే వాళ్ళు మార్కెట్లోకి 800 వదిలేయి రైతు దగ్గర పంట అయిపోగానే అదే రైతులు 1000 రూపాయలకు అమ్మి 2000 రూపాయలకి 200 రూపాయలకి కేజీ కొనుక్కునే పరిస్థితికి ఈ కేంద్ర ప్రభుత్వం నీరజ్ మోడీ, అంబానీలు, ఆదాన్లకి ఈ కరెంటు మీటర్లు, వ్యవసాయ మీటర్లు పెట్టడం అనేది పూటకమైన విషయం. ఇది కరెంటు మీటర్ యూనిట్ 10 రూపాయలు చేయడానికి సిద్ధపడ్డారు గవర్నమెంట్. ఆ 10 రూపాయలు 2 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిస్తున్నారు. దానివల్ల మిగిలిన 8 రూపాయలు అదనపు భారపడుతుంది. కానీ ఈ మీటర్లు బిగించడం వల్ల మేము భవిష్యత్తులో నదిలీ బదిలీ పథకం కింద అకౌంట్లు ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. కానీ ఇవన్నీ అబద్ధము. ఎందుకంటే ఇంతకుముందు మనకి పావలా వడ్డీ, 0 వడ్డీ రుణాల కింద ఇంట్రెస్ట్ల కింద మనకు పెట్టారు. అవన్నీ కూడా నదిలీ పథకం 10 పథకాలు మొట్టమొదట సక్రమంగా జరిగిన తర్వాత ముందు కాలంలో మీరు ముందు కట్టండి తర్వాత మేము చెల్లిస్తామని చెప్పారు. కానీ అవన్నీ అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈ నదిలీ బదిలీ పథకం కూడా ముందు ఇది లైన్లో ఉండదు. దీనివల్ల మనం రైతులు ఇబ్బంది పడతాము. అదేగాక విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే ఇవన్నీ సంస్కరణలు జరుగుతున్నాయి. ఇది ఒక్క రైతుల సమస్యే కాదు, ముందు ఇది ప్రతి విద్యుత్ వినియోగదారుడు
వాళ్ళ చేతిలో పెట్టి వీళ్ళు మటుకు చూస్తా కూర్చునే పరిస్థితి ఉంది. కనుక ఈ విషయాన్ని మనం ఖండించాలా. ఇది మన దేశానికి, మన నిరుద్యోగ యువతకు సంబంధించిన విషయం కాబట్టి దీన్ని అందరూ ఖండించి రైతులకు సహకరించి రైతుల జీవనానికి, రైతులు లేకపోతే దేశం లేదు, రైతు లేకపోతే దేశ ప్రగతి లేదు, రైతు లేకపోతే ప్రజలకు తిండి లేదు. ఈ విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైతులకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకు ఇది ఇచ్చినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓట్ల చేర్పులు మార్పులకు రానున్న 28, 29 తేదీలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుందని వినుకొండ తహసీల్దార్ అనిల్ కుమార్ తెలిపారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉండే సిబ్బంది ద్వారా ఓటర్ల జాబితాను సరిచేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఎలక్షన్ కమిషన్ వారు నవంబర్ 28, 29 తేదీలని స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా పరిగణించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా గౌరవ కలెక్టర్ గారు కూడా రాబోయే రేపు 28, 29 శని ఆదివారాల్లో స్పెషల్ క్యాంపెయిన్ డేస్ని నిర్వహించమని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అందులో భాగంగా వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవెల్ అధికారులు అందరూ కూడా 28, 29 తేదీలలో శనివారాలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో మనకి ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూర్చొని ఉంటారు వాళ్ళు. ఆ పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి సిబ్బందికి మీరు కొత్తగా ఓట్లు చేర్పులు పొందేవారు కానీ, అదేవిధంగా ఓటర్ల జాబితాలో కానీ ఓటర్ కార్డులో కానీ మీకు ఏదన్నా తప్పులు జరిగి ఉంటే ఫోటో కానీ, పేరు కానీ, తండ్రి పేరు కానీ, వయసు కానీ ఏదన్నా పొరపాటు ముద్రించి ఉంటే అలాంటి వారు కానీ, వినుకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి చిరునామా మార్పు కోరేవారు కానీ, అదేవిధంగా చనిపోయిన లేదా పెళ్ళి వెళ్ళిపోయినటువంటి ఆడపిల్లల పేర్లు పొరపాటున ఇంకా ఓటర్ జాబితాలో ఉంటే కనుక అలాంటి వాళ్ళ ఓట్లు తొలగించేందుకు కానీ దరఖాస్తులు పెట్టుకుంటే వెంటనే వాళ్ళకి దరఖాస్తులన్నింటినీ కూడా స్వీకరించి సకాలంలో విచారించి మేము స్వచ్ఛమైనటువంటి లోపరహితమైనటువంటి ఓటర్ల జాబితాని తయారు చేసేందుకు వీలు కలుగుతుందని 2021 జనవరి నెలలో రాబోయేటువంటి ఫైనల్ ఓటర్ లిస్టులో ఈ యొక్క చేర్పులు సవరణలు అన్నీ కూడా చేసి స్వచ్ఛమైనటువంటి ఓటర్ల జాబితాని అందించేందుకు మేము తగు చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోమని చెప్పేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా 2020 నవంబర్ 28, 29 తేదీలని స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా నిర్వహిస్తున్న విషయం తెలియజేయమని చెప్పేసి మీరందరూ కూడా ఆ అవకాశాన్ని వినియోగించమని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను ఆ 2 రోజులు కూడా ప్రతి బూత్ లెవెల్ అధికారి కూడా ఆ బూత్లో కూర్చొని ఉంటారు, మీకు దరఖాస్తులు అందిస్తారు. మీరు వాటిని నింపి ఏ దరఖాస్తు అయితే నింపాలో కొత్తగా ఓటు చేర్చుకునే వాళ్ళు ఫామ్ 7 ఫామ్ 6, అదేవిధంగా తొలగింపులకు ఫామ్ 7, అదేవిధంగా అడ్రస్ చిరునామాకి ఫామ్ 8, అదేవిధంగా ATA ఇవన్నీ కూడా మనకి దరఖాస్తులు ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కనుక తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి నన్ను కానీ, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గారిని కానీ లేదా BLOలు కానీ సంప్రదించి సందేహాలు ఎవరు చేసుకోవచ్చు. దీనికి విస్తృత ప్రచారం కల్పించమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నందువలన నవంబర్ 28, 29 తేదీలని స్పెషల్ క్యాంపెయిన్ డేస్గా మేము అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ తేదీల్లో మీరందరూ కూడా ఓటర్ల జాబితా ఓట్ల తాలూకు ఉన్నటువంటి ఏదైనా మీ యొక్క అవకాశాలని వినియోగించుకుంటారని చెప్పి తెలియజేస్తాను. నేను వినుకొండ పట్టణంలోని కళ్యాణపురి కాలనీకి చెందిన దార్ల శివశంకర్ వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాడు. అందులోనూ కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. నరగాపాలెంలోని చెక్కవాగు సమీపంలో 4 ఎకరాల మిరప తోట వేశాడు. అయితే నివార్ తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా కురుతున్న వర్షానికి శంకర్ సాగు చేస్తున్న మిరప తోట నీట మునిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. సుమారు ₹1,00,000 వరకు నష్టం వాటిల్లిందని చెప్తున్నాడు. మొక్క కొన్న మిరపన ఇది రెండోసారి అండి. కొంచెం పైకి వర్షం వచ్చి
ఎంతవరకు నష్టం ఉంటుంది సుమారు? మీరేం కోరు వినుకొండ పట్టణంలోని 21వ వార్డు నందు విద్యుత్ తీగలు చేతికందే ఎత్తున ఉండడంతో ఏ క్షణంలో ఏం ప్రమాదం సంభవిస్తుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక 21వ వార్డులోని కుందుర్తి బజార్ నందు విద్యుత్ స్తంభం నుండి వచ్చిన తీగలు చేతికందేంత ఎత్తులో వేలాడుతున్నాయి. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని వార్డు మాజీ కౌన్సిలర్ కాంట్రాక్టర్ గౌస్ భాషా విద్యుత్ అధికారులను కోరుతున్నారు. వినుకొండ పట్టణ కారంపొడి రోడ్లో గల గోగినేని కళ్యాణ మండపం నందు భారతీయ జనతా పార్టీ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టే విధంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని, పార్టీ బలోపేతం కృషి చేయాలని పలువురు పేర్కొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నర్సాపేట జిల్లా అధ్యక్షులు కన్నా సైదారావు, వినుకొండ నియోజకవర్గ కన్వీనర్ నెల్లూరు వీర రాఘవలు, నియోజకవర్గ కో కన్వీనర్ చందోలు సుబ్బారావు, నర్సాపేట జిల్లా కో కన్వీనర్ మద్దుల వెంకట కోటయ్య యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండాల శ్రీనివాసులు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ప్రశిక్షణ సంస్థాగతంగా తరగతులను ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా ఈ నెల 26, 27 తారీఖుల్లో వినుకొండ అసెంబ్లీ ప్రశిక్షణ తరగతులను నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని కన్వీనర్ నవలూరి వీర్రాఘవులు గారు, కో కన్వీనర్ సుబ్బారావు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ కో కన్వీనర్, అసెంబ్లీ కో కన్వీనర్ అయినటువంటి మన మద్దుల వెంకటకోట యాదవ్ గారు, పెండ్యాల శ్రీనివాసరావు గారు, వినుకొండ పట్టణ అధ్యక్షులు, అలాగే వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు, సేవలాపురం మండల అధ్యక్షులు, అలాగే మిగతా మండలానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చాలా నిధులు ఇచ్చి ఎంతో సహాయపడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి సొంత ప్రయోజనాల కోసం, వాళ్ళ సొంత పథకాలకి వాళ్ళ సొంత పేర్లు పెట్టుకొని వ్యవహరిస్తుంది. ఈ కుహానా రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న తీరుని ప్రతి గ్రామాన బూత్ స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ వివరించి, అలాగే అందరూ 24 అంటున్నారు, 2024 కాదు 2022లోనే మనకి ఎలక్షన్స్ వస్తాయి. నిన్న నరేంద్ర మోడీ గారు కూడా ఈ దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో అవసరమని భారత రాజ్యాంగ ఆమోదం దినోత్సవ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకొని ఈ దేశానికి జమిలీ ఎన్నికలు ఎంతో అవసరమని ముక్తకంఠంగా చెప్పింది కూడా మనం గుర్తు చేసుకొని ఈ జమిలీ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలి. బూత్ స్థాయిలో కష్టపడి నరసరావుపేట పార్లమెంటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు వినుకొండ నియోజకవర్గం కూడా భారతీయ జనతా పార్టీ జెండాని ఎగురవేయాలనే దిశగా అడుగులు వేస్తూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి పార్టీని అభివృద్ధి పరిచి పార్టీని డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, వినుకొండ ప్రజానికానికి తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వినుకొండ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, వినుకొండ నియోజకవర్గ టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2 రోజులు జరిగిన సంస్థాగత ప్రశిక్షణ, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గ ప్రశిక్షణని విజయవంతం చేసిన మండలాధ్యక్షులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 26, 27 తారీఖుల్లో వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గం ప్రశిక్షణ తరగతులు
గోగినేని సాంబశివరావు గారి కళ్యాణ మండపంలో జరిగినాయి. మా మిత్రుడు శ్రీనివాస్ చెప్పినట్లు అందరూ శిక్షణ పొంది 2024 కానీ దాని ముందు వచ్చే జమిలీ ఎన్నికలు కానీ రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ పార్టీని ముందుండి పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఏ విధంగా వర్క్ చేయాలి, అసలు ప్రధానమంత్రి మోడీ గారు 243 స్కీమ్స్ ఈ 6 సంవత్సరాల్లో ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం 183 స్కీమ్స్ డైరెక్ట్గా ప్రజలకు డబ్బులు వచ్చే స్కీమ్స్, సుమారు అయిపోతే కొత్త స్కీమ్స్ 80 చిల్లర రాష్ట్ర ప్రభుత్వంతో, పెద్ద స్కీమ్స్ 80 చిల్లర రాష్ట్ర ప్రభుత్వం కోయిన్సైడ్గా ఉండే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఇచ్చే డబ్బులు జరుగుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుల్ని చెప్పకుండా వాళ్ళ స్టిక్కర్స్ వేసుకొని చేస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఏ స్కీమ్కి ఎంత ఇస్తుంది, ఎవరికి ఎంత ఇస్తుంది చెప్పాల్సిన బాధ్యతని మాకు గుర్తు చేసి ఈ శిక్షణా తరగతుల్లో ఏ పథకానికి ఎంత వచ్చింది కూడా చెప్తున్నారు. శిక్షణా తరగతులకు 26, 27 మరి రాష్ట్ర నాయకత్వం జిల్లా అధ్యక్షులు కన్నా సైదరావు గారు నిర్ణయించి జరిపారు. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు అందరూ కూడా కష్టపడి 5 మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మరి జిల్లా నాయకులు అందరూ కలిసి సమిష్టిగా 100 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అనేక మంది రాష్ట్ర నాయకులు, వక్తలు వచ్చి బీజేపీ పార్టీ 2014 నుంచి గతంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలకు తెలియజేశారు. 2014 నుంచి బీజేపీ పార్టీ ఏ విధంగా దేశంలో పరిపాలిస్తూ ఉంది, అన్ని విషయాలు కూడా కూలంకషంగా బీజేపీ వస్తే ఎలా ఉంటుంది కూడా మరి అరటికాయ పండు ఒలిసి పెట్టిన విధంగా అందరికీ తెలియజేయడం. అదేవిధంగా బీజేపీ పార్టీ 2024కి వినుకొండ నియోజకవర్గంలో మరి ఇదొక అవకాశం. ఈ శిక్షణ అనేది అందరూ కూడా మనకి పార్టీ ఏం చేసింది అనేది కాదు, పార్టీకి మనం ఏం చేసామనేది కూడా ఈరోజు వక్తలు అనేక మంది మనం వెళ్తూ ఏం తీసుకెళ్లేది లేదు, మన పార్టీకి కష్టపడి పనిచేసి చేయాలని మాకు హితబోధ చేశారు. అదేవిధంగా కష్టపడి కష్టాన్ని నమ్ముకోండి, దానంతటా అదే ప్రతిఫలం వస్తుంది, ప్రతిఫలాన్ని ఆశించి మీరు పనిచేయొద్దని మాకు జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి అదేవిధంగా పనిచేస్తామని ఈరోజు శిక్షణ మాకు ఇంకా అనేక ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి ఈ శిక్షణ చాలా నాంది పలికింది. అదేవిధంగా కన్నా సైదరావు గారు మన పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు 7 నియోజకవర్గాలు దిగ్విజయంగా ముగించుకొని వినుకొండని 2 రోజులు కూడా ఇక్కడే ఉండి, నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం దాకా ఉన్నారు, ఈరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పర్యవేక్షణ చేసి బాగా మేము పనిచేసే విధంగా లోపాలుంటే జిల్లా అధ్యక్షుల్ని అందరినీ కూడా మేము ఇంకా పొరపాట్లు ఉంటే సరి చేసుకొని పార్టీని బలోపేతం చేయడం కోసం కన్నా సైదరావు గారికి 7 నియోజకవర్గాలు వినుకొండ బాగా పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేస్తుంది, అన్ని విషయాల్లో కూడా మరి వారి మంచి పేరు తీసుకొస్తామని సభాముఖంగా విలేకరుల మిత్రుల ద్వారా తెలియజేస్తాం. రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 2 రోజుల పాటు ప్రశిక్షణ కార్యక్రమాలు, శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. దానిలో భాగంగా వినుకొండలో 26, 27 తారీఖులో ప్రశిక్షణ కార్యక్రమం జరిగినాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజుకి 5 కాలాంశంగా తీసుకొని కొత్తగా పార్టీ బాధ్యత తీసుకున్న వాళ్ళకి, పార్టీలు చేరిన వారికి భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉంది, గత ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి, నరేంద్ర మోడీ గారు వచ్చిన పాలన ఎలా ఉంది, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధానులు ఏ రకం చేశారనే దాని మీద కూలక్షంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రాబోయే రోజులు ఈ పరిస్థితులు ఏంటి, రేపు జమిలీ ఎలక్షన్స్ ఏమి చేయాలి, మనం వాడ గ్రామాన మనం చేయాల్సిన బాధ్యతలు ఏంటి అనే దాని మీద నాయకులు, పార్టీ నాయకులు మొదటగా ప్రారంభించి రావెల కిషోర్ బాబు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, అలాగే ఆఖరి రోజున రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ యాదవ్ గారితో ఇప్పుడే కార్యక్రమం ముగిసింది. ఇక్కడ పాల్గొన్న సుమారు 95 మంది శిక్షణ ఇవ్వటం జరిగింది 2 రోజులు.
అంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా 2 రోజులు జరగడం జరిగింది. 90. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండల పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ కృష్ణకుమారి సమావేశం నిర్వహించారు. నివార్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని పంచాయతీ కార్యదర్శులకు ఇతర సిబ్బందికి ఆమె ఆదేశించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా గ్రామాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య, రహదారులు తదితర అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. శావెలపురం మండలంలోని వేల్పూర్ నుండి గంటవారిపాలెం వరకు నూతనంగా నిర్మాణం చేపట్టిన రోడ్డు వర్షాలకు దెబ్బతినకుండా గ్రామస్తులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రోడ్డుకు ఆనుకొని ఉన్న వాగు వర్షాలకు పొంగి రోడ్డు దెబ్బతినకుండా ప్రోక్లైన్ సాయంతో నీటి ప్రవాహాన్ని మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.